హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఈ కందగడ్డ క్లీన్ చేయాలంటేనే చాలా కష్టము, చేతులు మంట. అది కాక క్లీన్ చేసినాక కర్రీ చేస్తే అది తింటే దురదొస్తుంది నాలుకంతా. కట్ చేసినప్పుడు చేతులు దురదొస్తుందని అసలు ట్రై చెయ్యరు. కానీ నిజం చెప్తున్నాను, ఈ కందగడ్డతో నేను చూపించిన ఈ రెసిపీ ట్రై చేయండి. మీరు అస్సలు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. కానీ దీనికి ఒక కష్టం అయితే పడాలండి, ఈ కందగడ్డని క్లీన్ చేసుకోవడము. దీనికి కూడా నేను ఒక చిన్న టిప్ షేర్ చేసుకుంటున్నాను. ఈ కందగడ్డ క్లీన్ చేసేటప్పుడు మనము ఆయిల్ రాసుకొని ఇలా చెక్కు తీసుకొని కట్ చేసుకుంటే దానివల్ల వచ్చే దురద మంట అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇలా క్లీన్ చేసుకున్న కందగడ్డని చిన్న ముక్కలుగా చేసుకొని మనం వాటర్లో కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొంచెం పసుపు, ఆయిల్ వేసి బాయిల్ చేసి పెట్టేసుకుంటే ఆరబెట్టి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చిప్స్ లాగా చేసుకోవచ్చు. పూర్తి రెసిపీ లింక్ నేను ఈ షార్ట్ కింద ఇచ్చాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇది మీరు ఎవరికైనా పెట్టినా కూడా ఇది అపోలో ఫిష్ అంటే కూడా ఎవరైనా నమ్మేస్తారు ఈజీగా. అంత బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.